డీటెయిల్స్ చూద్దాం. 2 రోజులైతే పదవీ విరమణ జరుగుతుంది. కానీ ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. ఆ ఆర్టీసీ డ్రైవర్ విధి నిర్వహణలోనే ప్రాణాలు కోల్పోయాడు. నల్గొండ జిల్లాలో ఓ ఆర్టీసీ డ్రైవర్ గుండెపోటుతో మృతి చెందాడు. కొప్పోలు విష్ణు అనే డ్రైవర్ బస్సును నడుపుతుండగా గుండెపోటు వచ్చింది. డ్రైవర్ వెంటనే బస్సును పక్కకు ఆపడంతో అందులోని ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పినట్లయింది. ఆ తర్వాత ఆయన్ని హాస్పిటల్ కి తరలిస్తుండగా డ్రైవర్ విష్ణు మృతి చెందాడు. సెలవు కోరినప్పటికీ అధికారులు ఇవ్వనందుకే ఈ ఘోరం జరిగిందని సహచర కార్మికులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నల్గొండ జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్ గుండెపోటుతో మృతిపై మరింత సమాచారం మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. భూపాల్, డ్రైవర్ విష్ణు సెలవు కోరినప్పటికీ అధికారులు ఇవ్వని కారణంగానే ఈ ఘోరం జరిగిందా? ఈ రోజు ఉదయం తెల్లవారుగా నల్గొండ జిల్లా సంతూరు మండలం లో జరిగిన ఈ ఘటన విషాదంగా మారింది. ప్రధానంగా డ్రైవర్ ఈ నెల 31వ తారీఖు నాడు పదవీ విరమణ చేస్తున్నారు. అయితే పదవీ విరమణ చేయడానికి ఒక వారం రోజుల ముందు కూడా నైట్ ఆల్ట్ డ్యూటీలు వేయటం అనేది చాలా తక్కువగా వేయకపోవడం అనేది జరుగుతుంది. అయితే గత రాత్రి కూడా నైట్ ఆల్ట్ గా గుడ్లపల్లి అనే గ్రామం సండూరుకి దాదాపు ఒక 6 కిలోమీటర్ల దూరం ఉన్న గుడ్లపల్లి గ్రామానికి నైట్ ఆల్ట్ ఇచ్చారు. అయితే వయసు అంటే రిటైర్మెంట్ పదవీ విరమణ ఉన్న సమయంలో కొంత అనారోగ్య కారణాలు కూడా ఉండే వ్యక్తులు ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఈ సమయంలో కూడా నైట్ ఆల్ట్ డ్యూటీలు వేయకపోవడం అనేది జనరల్ గా జరుగుతుంది. కానీ 2 రోజుల్లో పదవీ విరమణ పొందుతున్న సమయంలో కూడా నైట్ ఆల్ట్ డ్యూటీ చేయటం వల్ల అంటే ఈ రోజు తెల్లవారుజామున జరిగిన ఘటనలో కూడా తనకి బస్సు డ్రైవింగ్ చేస్తున్న సందర్భంలో గుండెపోటు వచ్చి ఆ సరళ వచ్చిన తర్వాత అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి 108 కూడా సకాలంలో రాని పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా 108 కూడా సకాలం రాలేదు. దీంతో అక్కడి నుంచి వేరే వాహనంలో అంటే ఆటోలో సండూరు తీసుకొచ్చేసి అప్పటికే చనిపోయినట్టు చెప్తున్నారు. మొత్తంగా అంటే ప్రధానంగా నైట్ ఆల్ట్ డ్యూటీలు వేయటం, సెలవు ఇవ్వకపోతే సెలవు అంటే డ్యూటీలు ప్రధానంగా రిటైర్మెంట్ సెలవులో డ్యూటీలు వేయటం వల్లనే కావాలనే డ్యూటీలు వేశారు. అధికారులు వేధింపులకు చేశారని బంధువులు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది.